తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో బాంబు పేలింది. వచ్చే ఎన్నికల్లో నేను గెలవను, మా ప్రభుత్వం మళ్లీ వచ్చేది లేదు, మీకు హామీలు ఇచ్చినా ప్రయోజనం లేదు అంటూ స్వయంగా రాష్ట్ర కేబినెట్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాలిటెక్నిక్ విద్యార్థుల సమక్షంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెనుదుమారం రేపుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసమ్మతి స్వరం, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన తీవ్ర ఆరోపణల నుంచి కాంగ్రెస్ అధిష్టానం తేరుకోకముందే కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న వివేక్ వెంకటస్వామి చేసిన ఈ నిరాశపూరిత వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 6 గ్యారంటీల అమలులో జాప్యం, ఉద్యోగులు నిరుద్యోగుల ఆందోళన వేళ సొంత మంత్రులే ప్రభుత్వ భవిష్యత్తుపై ఇలా మాట్లాడడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను సిరి. తెలంగాణ కేబినెట్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేశాయి. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తాను గెలవలేనని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేయడం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరగా వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం దిగిపోతుందన్న భావనతో తాను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేనని మంత్రి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న సీనియర్ నాయకుడు, మంత్రి స్థాయి వ్యక్తి విద్యార్థుల ముందే ఇలాంటి నిస్సహాయత వ్యక్తం చేయటం పాలనా యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈ వరుస పరిణామాల మధ్య వివేక్ కామెంట్స్ తోడవటంతో పార్టీలో సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కొంటుందన్న విమర్శలొస్తున్నాయి. నిధుల కొరత కారణంగా పథకాల అమలు ఆలస్యం కావటం, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఒత్తిడితోనే మంత్రులు బహిరంగంగా ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాబ్ క్యాలెండర్ అమలుపై నిరుద్యోగులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు రెగ్యులరైజేషన్ డిమాండ్తో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న అసంతృప్తి నేరుగా ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రుల్లోనే ప్రభుత్వ తీరుపై అసంతృప్తి ఎక్కువగా ఉందన్న భావన తాజా పరిణామాలతో బలపడుతుంది. మంత్రులకు శాఖపరమైన నిర్ణయాలలో పూర్తి స్వేచ్ఛ లేకపోవటం, కేటాయింపులపై అసంతృప్తి వంటి అంశాలు ఇలాంటి వ్యాఖ్యలకు దారితీస్తున్నాయన్న చర్చ సాగుతోంది. కేబినెట్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసేలా మాట్లాడిన నేతలపై అధిష్టానం వివరణ కోరుతుందా లేక సర్దుబాటు చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.